ఎంత పతివ్రతవే, నీలాంటి భార్య దొరకడం నాకే కాదు ఏ మగవాడికైనా అదృష్టమే. అసలు నీ వినయం, విధేయత, అనుకువ, చనువుక రెండు కప్పులు ఎక్కువగా. ఏంటండి అదే నీ వినయం. అవును కదా, మరి నేనెవరిని? పతి దైవంని. భార్య క్యారెక్టర్లు నువ్వు జీవిస్తున్నావు కదా, మరి భర్త క్యారెక్టర్లు నేను కూడా జీవించాలి కదా. అవునండి. ఒకసారి దగ్గర బంగారం, దగ్గరికి రా. పర్ఫార్మెన్సా? ఏవండి వేడి కాఫీ అండి. అబ్బా, కాఫీ వేడి కొడుతా బంగారం అంటే నువ్వు చెప్తే గానీ నాకు తెలియదు అన్నమాట. భగవంతుడా, నువ్వు చెప్పకపోతే అది నేను కోల్డ్ కాఫీ అనుకోని తాగితే నా మూతి కాలిపోతే అప్పుడు నువ్వు ఎంజాయ్ చేస్తావు. కృష్ణ ఏంటి కృష్ణ అంటున్నావు? మహేష్ అంటే మీరు ఒప్పుకోరు కదండి. పని చేసావా? పొద్దున్న నుంచి పని చేస్తున్నానండి. అయ్యో, పని చేస్తున్నావు బంగారం? నీ చేతులన్నీ కందిపోయి ఉంటాయి నాన్న. దగ్గర నాన్న బంగారం, నిన్ను ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టానా? మీరెంత మంచివారండి. 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా నీ ఫేస్ లో ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా లేదంటే అసలు నన్ను తిట్టుకుంటున్నావో పొగుడుతున్నావో అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? మీరు అంత ఇవ్వమండి. అవునా? నిన్ను పతివ్రత అనాలో, అసలు పరమ సాధ్వి అనాలో, ఆస్కార్ నటి అనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. వినోదినానండి చాలు. అన్ని పనిచేసావా? చల్లగా అయిపోతుంది. అబ్బా, చాలా సేపు అయితే చల్లగా అయిద్దని మాకు తెలియదు, మరి నువ్వు చెప్పాలి. ఏంటి అంత మెల్లిగా తుడుచుకుంటున్నావేంటే? రోజు మీరు పోయడం నేను తుడుచుకోవడం అలవాటు అయిపోయిందండి. ఒళ్ళు 10 సంవత్సరాలు అవుతుంది దీన్ని పెళ్లి చేసుకొని, ఫేస్ లో ఒక్క ఎక్స్ప్రెషన్ కనపడి చావదు. అసలు దాని మనసులో నా గురించి ఏమనుకుంటుందండి? నేనేమైనా ఎర్రిపప్పలా కనపడుతున్నానా? ఏదో జీవితం. హిమాలయ పర్వతాల్లో 25 సంవత్సరాలుగా కఠోర తపస్సు చేసి హైదరాబాద్కు వస్తున్న స్వామి బాబా సైగల్. ఆసక్తి ఉన్న వాళ్ళు ఇంట్లో చెప్పి రాగలరు. ఖచ్చితంగా ఈ బాబా దగ్గరికి నేను వెళ్తా, నా సందేహాలను నివృత్తి చేసుకుంటా. బాబా, నేను వస్తున్నా. బాబా సైకిల్ స్వామీజీ, మిమ్మల్ని కలుస్తానని నా జీవితంలో అనుకోలేదు స్వామీజీ. అసలు అద్భుతం, మహా అద్భుతం. ఏంటి స్వామీజీ గారు ఏం చేస్తారంటే హిమాయత పర్వతాల్లో దివ్యాన్ని తీసుకెళ్లాడు, అందుకేట. అయినా స్వామీజీ గురించి ఎన్నో అతీంద్రియ శక్తులు ఎన్నో పేపర్లో చదివాను. అసలు నాకు స్వామీజీని చూస్తే ఒక్క శక్తి కూడా ఉన్నట్టు కనిపించట్లేదు. ఇప్పుడే చూపిస్తాను అద్భుత శక్తులు. బాబీ అంటే బాబా అట్ట ఎంకరేయకూడదు, ఆశీర్దించు సరే. స్వామీజీ గారికి అద్భుత శక్తులు అని నాకు అర్థమైపోయింది. స్వామీజీ, నా సందేహాలన్నీ ఇప్పుడు నిర్వర్తి చేసుకుంటా. స్వామీజీ, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి నాయన. నాయన ఏంటి సందేహాలు ఉన్నాయంటే? స్వాతి సెంటర్ పేజ్ ఇచ్చాడేంటి? స్వామీజీ, ఇవన్నీ కాదు, నాకు ఒకే ఒక వరం ఇవ్వండి స్వామీజీ. ఎదుటి వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అనే దాని గురించి. అసలు నా భార్య ఒకటి ఉంది స్వామీజీ, నా గురించి అదేమనుకుంటుంది అనేది నేను తెలుసుకోవాలి స్వామీజీ. వద్దు నాయన. ఏం పర్లేదు స్వామీజీ, ఆ వరం ఇవ్వు స్వామీజీ. ఇదేంది అప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఇప్పటి వరకు రాలేదా? ఏమండి వచ్చారా? లోపలికి రండి. వచ్చాడు, ఇంకా ఆస్కార్ యాక్టింగ్ స్టార్ట్ చేయాలి. ఇంకా నేను ఏంటే ఆస్కార్ యాక్టింగ్ అంటుంది? 10 సంవత్సరాల నుంచి యాక్టింగ్ చేస్తుందా? కట్టుకున్న బంగారం ఏంటండి? ఇంకెంతకాలం యాక్టింగ్ చేస్తావే? ఇంకెన్ని ఒక 3 నెలలు తర్వాత దుబాయ్ సీన్ వస్తే వాడితో చెక్కి పడేస్తా. తర్వాత నువ్వే. అంటే ఇంతకాలం నన్ను ఇది ఎర్రిపప్పని చేసిందా? అదేంటండి ఎర్రిపప్ప? లేదు, లంచ్ కి పప్పు ఉండు అంటున్నా. నువ్వు ముద్దపప్పు కాబట్టి నీకు పప్పు అనుకుంటూ బతుకుతున్నారా నేను? అవును, మన పిల్లలేరే కనిపించట్లేరు. ఎక్కడ ఆడుకుంటుంటారండి? ఇక్కడే ఆడుకుంటారా? వాళ్ళు 5 నిమిషాలు కనపడకపోయినా నేను అస్సలు నాకు నిద్ర పట్టదు తెలుసా? అబ్బో, 5 నిమిషాలు కనపడకపోతే నిద్ర పట్టదంట. అదేదో వీడి పిల్ల కాదని తెలిస్తే ఇంకా వీడు ఎక్కడ ఉంటాడో.
అబ్బా పిల్లల గురించి ఆలోచించకండి, వచ్చేస్తారు. రండి మీరు, రండి లోపల కూర్చుండి రండి. అవును, నా పిల్లలకి పోలికలు లేనప్పుడే అనుకున్న వాళ్ళు ఏంటో అని. అరే అసయ్ సీనవడే సీనవడు సీను దుబాయ్ సీను. దుబాయ్ సీనవడు అంటే అదే అండి, టీవీలో దుబాయ్ సీను సినిమా వస్తుంది కదా, దాంట్లో రవితేజ క్యారెక్టర్ దుబాయ్ సీను. అసయ్ ఏంటండి సీన్ గాడితో ఎన్ని సంవత్సరాల నుంచి డీలింగ్ ఉందా నీకు? ఓహో మీరు ల్యాండ్ డీలింగ్ సీన్ గురించి మాట్లాడుతున్నారా? ఆ సీను ఈ సీన్ అండి, ఆ సీన్ కంటే పెద్దగా పర్ఫార్మ్ చేస్తున్నావేంటే? నీకేం తెలుసు నా దగ్గర చిట్టా ఇంత ఉందని. అమ్మో ఈ టెన్షన్ నేను భరించలేనే, అస్సలు భరించలేను. ఈ ఒక్క రోజుకు మనం నిద్ర వస్తుంది, పడుకుందాం పదా. నిద్ర వస్తుంది, పడుకుంటాడు రా. మిల్లీ సెకండ్ల బ్యాచ్ నువ్వేనా? నేను కాకుండా ఇంకెవరు? స్వామీజీ నాకు ఈ వరం వద్దు స్వామీజీ, వెనక్కి తీసుకోండి స్వామీజీ. వెనక తీసుకుంటాం కుదరదు నాయన. ఎందుకు కుదరదు నాయన? ఓర్ పెచ్చోడా, మాకు కూడా ఏ వరాలు ఇచ్చాడా? అసలు నువ్వు ఎవడివయ్యా? సార్ నేను రైటర్ని సార్. ఇంతకు ముందు ఏమన్నా రాసావా? మన సన్నీ లియోన్ గారు ఉన్నారు చూడండి సార్. సన్నీ లియోన్ ఆవిడ ఫిలిమ్స్ అన్నిటికీ నేనే డైలాగులు రాసి ఇలాగే ఉంటాయి సార్, డైలాగులు అన్ని ఇలాగే ఉంటాయి సార్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు సార్ ఓపెన్ చేస్తే జబర్దస్త్ అని ఒక ప్రోగ్రామ్ సార్, అందులో ఒక హీరోయిన్ ఒక హీరో సార్. ఇక్కడ చాలా లవ్ ట్రాక్లు ఉన్నాయి, మిగతా లవ్ ట్రాక్ల గురించి మాట్లాడుకోండి. అంటే నా కథ అలాంటి కథ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఉందా? ప్రత్యేకమైన లవ్ ట్రాక్ ఉంది ఇక్కడ. ఒకరు కాదు ముగ్గురు నడుస్తుంది అక్కడ. ఇంట్రెస్టింగ్, ఆ ముగ్గురు కథ ఏంటో చెప్పవా? నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి. అక్క నాకు దండం పెట్టాడే. నేనేం మీ తమ్ముడికి దండం పెట్టలేదు, తప్పుకో. నాకన్నా పెద్ద ఆవిడ కదా అని రశ్మి గారికి దండం పెడుతుంటే మధ్యలో దూరాడు అడ్డంగా. ఇంట్లో నేను పెట్టుకొని ఏమండి వీళ్ళు ఎంతలా కొట్టేస్తుంటే మీరేం అడగరా? ఒక కాఫీ. ఆఫీస్కి టైం అయిపోతుంది, నేను వెళ్తా. ఏంటికి వస్తా? 5:30కి వస్తా. 5:10 కల్లా ఇంట్లో ఉండాలి. 15 కిలోమీటర్ల దూరం 5:10కి ఎలా వస్తానే? 15 కిలోమీటర్లు 10 నిమిషాల్లో నడవలేవా? నడవాల్సిన అవసరం నాకే ఉంది, బైక్ ఉంది కదా నాకు. మా నాన్న బయటకు వెళ్తాడు బండి మీద. ఏమండి బండి వేసుకుని ఎక్కడికి వెళ్తారండి? వాకింగ్. ఫ్యామిలీ మొత్తం తేడాగా ఉన్నారండి. వీడు చదివింది 3వ తరగతి, మళ్ళీ వీడు చదవడానికి నేను పేజీలు తిప్పడం ఒకటి. చెప్పాడు బొమ్మలు చెప్తున్నాను. సార్ మీరు కథలు రాయడానికి గోవా దాకా వెళ్తారట, అది నిజమేనా? కథలు రాయడానికే. ఏమిటి సిగ్గుపడుతున్నారా? నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి టీవీ చూస్తున్నాడు. వాడు అప్పుడప్పుడు కొన్ని సీడీలు తెచ్చేవాడు. ఆ సీడీలు పెట్టి చూస్తుంటే నాలో చాలా కసి పుట్టింది. ఏం సీడీలు అయ్యి? అవే సార్. ఆయన వచ్చారు అర్థమైపోవాలి. హలో శంకర్ గారు. ఓకే సార్, నేను పంపిస్తాను, 2 పెట్టేయండి. ఏంటి సార్? గేమ్ చేంజర్ లో 2 గేమ్స్ కావాలంటే ఇచ్చానయ్యా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? మా బాబుని కనిపెట్టాలి. నీ బాబు వయసు ఏంటో చెప్పు. తప్పిపోయినప్పుడు 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఓ 25 ఉంటాయి. నీ బాబు తప్పిపోయినప్పుడు మీ ఆయన వెతకుండా ఏం చేస్తున్నాడు? ఆయన దానికన్నా ముందే చనిపోయారమ్మా. ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 30 సంవత్సరాలు అవుతుందమ్మా. మీ బాబు 25 సంవత్సరాలు. మరి ఇదేలా సాధ్యం? రంగయ్య అమ్మా, చిన్నప్పుడు నీ కొడుకు ఏం చేసేవాడు చెప్పమ్మా? వద్దన్న పచ్చిమిరపకాయలు తెగ తినేవాడమ్మా చిన్నప్పుడు. పచ్చిమిరపకాయలు తీసుకురండి రా. వీడి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయండి, వీడే నా కొడుకు. ముగ్గురు నా కొడుకులే. అది ఇంకేం చేసేవాడు చెప్పు. వద్దన్న కారం కళ్ళల్లో కొట్టుకొని ఆడుకునేవాడు. నేను కావాలంటే రాళ్ళు కొట్టుకుంటాను కానీ కారం పొడి మాత్రం. పెద్ద మనిషి 5 రోజుల నుంచి ఊర్లో కనబడతలే. ఏడిపోయినా? టౌన్ కు పోయినా. ఏ టౌన్? 5 రోజులు పోయినావు. 2 టౌన్ వారం రోజులు పెట్టిరాన్ని. దేనికి పెట్టిరన్నా? స్టేషన్ పోయిన చిన్న పని ఉండి లోపల పోతే ఎవరు సార్ ఉన్నారు. సార్ మీరు ఎవరన్నా? డిఎస్పీ అన్నాడు. నేను తమనన్నా.
ఊర్లో జాతర చేస్తున్నాం చందా కావాలి. ఇప్పుడు ఊర్లో పోతే ఓడిస్తలేడు. అవును, ఎట్లా అడగాలి అర్థమైతే లేదు. అరే ఏం మనుషులు బ్యాంకులలో ఏముంటుందేమో. అరే అరే ఏమైందా మల్లేష్ అన్న తిట్టుకుంటూ వస్తున్నావు? అరే బ్యాంక్ లో పైసలు ఇద్దామని పోయినా ఒక 10,000 కూడా పోతలేవు. ఎట్లా పోవు 10,000? ఇగో ఏం మ్యాచ్ ఉందిరా ఈ రోజు? ఇండియా పాకిస్తాన్ ఉంది. కోహ్లీ 4 కొడతారా కొట్టడా? కొడతాడు. ఎందుకు కొట్టాడు? చేసుకో. కొట్టలే, పోయింది. ఏం చదువుతానవరా నువ్వు? 10th క్లాస్. అరే నీకు 10,000 రాసుడు వస్తుందా? వచ్చేదన్న. అక్కడ 10,000 రాయి. నీ పేరేం పేరు? క్రాంతి. గది కూడా రాయి. గదే స్కూల్ ఫీదా? క్రాంతి 10,000. క్రాంతి 10,000. మేము సురేష్ రమేష్ సార్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. మాకు ఒక చిన్న రోగం ఉంది సార్. ఇలా ఒక చాక్లెట్ తినగానే అన్ని మర్చిపోతాం వెంటనే. అదే మా రోగం. సురేష్ మీరేంట్రా ఇక్కడ తిను. నేను తింటా నీకు ఓకేనా? మా లవ్ గురించి మీకు తెలుసారా? అసలు మీ గురించి ఎవరికి తెలియదురా. మేము ప్రేమించుకుంటున్నట్టు ఎవరికి తెలియదా? ఎవరికి తెలుసురా? అసలు మా ప్రేమ ఎలా ఉంటుందో తెలుసారా? మండుతున్నట్టుంది. ఇదిరా మా ప్రేమ. బాధ్యత లేని ప్రేమ, ప్రేమ లేని బంధం ఎక్కడికి పోదురా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.